డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వదులుకొని తప్పు చేశాను అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరానన్న ఆయన కాంగ్రెస్ లోకి వచ్చాక తనకు 1% కూడా లాభం జరగలేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్న ఆయన రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా మున్సిపల్ ఎన్నికలకి ముందు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి నియోజక ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఎంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరికి అందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిర్రు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిర్రు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్ఫరెన్స్ మొత్తం. ఇక్కడ తెల్లాపూర్వో, ఇక్కడ గుమ్మడిదాలో ఎక్కడ పోయినా 20 కిలోమీటర్ల దూరంలోనే మనం అందరం కలిసి ఉంటాం, ఒక కుటుంబ సభ్యులాగా. మనం పోతే పక్క ఆయన చెప్తే కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ ఉంటాడు. ఇంత దూరంకి వెళ్ళిపోయి చెప్పినామని. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, ఏంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి యొక్క వ్యాఖ్యలని ఎలా చూడొచ్చంటారు? లక్ష్మీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తా ఉంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరవలసి వచ్చింది. చేరానే తప్ప దాంట్లో ఆ పార్టీ నుంచి నాకు ఎలాంటి ఉపయోగం లేదు, నాకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం జరగలేదు. కనీసం ఒక వెంట్రుక మందము పని కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి అవ్వలేదు. ఇప్పటి వరకు కూడా కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని, కన్న తల్లిదండ్రులు లాంటి బీఆర్ఎస్ పార్టీని 3 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ కండువతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను. కాబట్టి తప్పకుండా ఈసారి వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కూడా గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక కార్యకర్త నాయకులకైతే వాళ్ళ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ కామెంట్లు అయితే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఏ పార్టీలో ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ హాట్ కామెంట్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. అతనుకు బీఆర్ఎస్ 3 సార్లు అవకాశం ఇచ్చింది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి అంటే పటాన్చెరులో ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు తప్ప ఇప్పటి వరకు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. తాను ఆ చరిత్రను తిరిగి రాసినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ముచ్చటగా 3 సార్లు హ్యాట్రిక్ గా విజయం సాధించారు. అది బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యి నేను కాంగ్రెస్ పార్టీలో అనవసరంగా జాయిన్ అయి తప్పు చేశాను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బాగుండేది, నా కన్న తల్లిదండ్రులు లాంటి పార్టీ నేను ఎప్పుడు మర్చిపోను అని చెప్పి ఈ రోజు ఆయన కొంచెం భావోద్వేగంగా ఉద్వేగంగా కూడా మారినటువంటి మాటలైతే మనకు తెలుస్తా ఉంది. ఏది ఏమైనా ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీని మర్చిపోలేను అనే మాటలు అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాటలు అయితే కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే బసవరాజు, మనం ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చూడాలి. ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలి అని చెప్పి గూడెం మహిపాల్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సమావేశంలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ అలాగే ఈ అంశం మీద ఎవరైనా కాంగ్రెస్ నాయకులు స్పందించడం జరిగిందా బసవరాజు? లక్ష్మి, అది ఏదైతే ఇవాళ జరిగినటువంటి ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మహిపాల్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా
వాళ్ళని అభ్యర్థులను గెలిపించాలి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఆయన 3 సార్లు గెలిచాను కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లోనే ఉంటున్నాను అనే ఉద్దేశంతోనే అందరికీ చెప్పడం జరిగినటువంటి మాటలు ఇవి. ఇప్పటివరకే దీనిపైన ఎలాంటి కాంగ్రెస్ ఏ నాయకులు కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా ఈ గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు దానిపైన ఎవరు కూడా ఇప్పటి వరకు దానిపైన అసలు చర్చించలేదు, దానిపైన కూడా ఎలాంటి స్పందించలేరు వాళ్ళు ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి అయితే. అయితే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలైతే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతి ఒక్క అభ్యర్థిని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించాలని చెప్పి అయితే అతను స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, మనం అందరం కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి, ఎవరికెవరికి విభేదాలు కానీ విద్వేషాలు కానీ లేకుండా మనం బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితమైనటువంటి విజయాన్ని అందించాలని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే లోపల ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఇన్ని రోజుల నుంచి గత సీఎం సమక్షంలో చేరినటువంటి అప్పటి నుంచి కూడా అతను ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన నోటి వెంబడి స్వయంగా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీకి అవసరంగా గెలిపించాలని చెప్పి కూడా అతను చెప్పడం నేపథ్యంలో కూడా అందరికీ కూడా ఈ రోజు స్పష్టమైనటువంటి వైఖరి అయితే గూడెం మైపాల్ రెడ్డిది తెలిసిపోయిందని కూడా చెప్పవచ్చు లక్ష్మి. అయితే బసవరాజ్ ఇప్పుడు ఏదైతే ఉందో తను గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. తన నియోజకవర్గానికి ఎటువంటి లాభం చేకూరలేదని ఈ నేపథ్యంలో తన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎవరైనా ప్రజలు దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? వాళ్ళ యొక్క వర్షన్ ఎలా ఉంది బసవరాజ్? లక్ష్మి గత ఏదైతే ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్ అయినటువంటి గూడెం మధుసూదన్ రెడ్డి పైన గతంలో అక్రమ మైనింగ్ అని చెప్పి అతని పైన కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో అతను కొన్ని రోజులు జైలు కూడా వెళ్లి వచ్చినటువంటి పరిస్థితి అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతున్నటువంటి ఆ నేపథ్యంలో ఆయన ఈ కేసుల నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనేది నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఇతరటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అంచనా వేశారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నియోజకవర్గానికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలకు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు రాలేదు, ఏదో పార్టీలో ఉన్నానా అంటే అదో కండవ కప్పుకున్నాను పార్టీలో ఉన్నానే తప్ప నాకు ఎలాంటిది కూడా ఒక రూపాయి మందం పని కూడా నియోజకవర్గానికి రాలేదు, అసలు ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా మా పటాన్చెరు నియోజకవర్గం అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో పటాన్చెరుకు అసలు ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు అని చెప్పి ఆయన లోపల అంటే ఆయన సహచరులతో మా మిత్రులతో కూడా చెప్పుకోవడం జరిగినటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు ఏదైతే ఉందో నియోజకవర్గ ప్రజలకు నేను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి నియోజకవర్గ ప్రజలు నన్ను 3 సార్లు నా పైన నమ్మకంతో నన్ను గెలిపించారు కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే న్యాయం చేయగలను అని అనుకున్నారు కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని చెప్పి ఆయన మొత్తం ఏదైతే ఈ రోజు ఏకాభిప్రాయంగా వచ్చినటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది లక్ష్మి. అయితే బసవరాజ్ మనం మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఉందో గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే తను కాంగ్రెస్ లో పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరలా తను తిరిగి ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి ఊహాగానాలు ఏమైనా వినిపిస్తున్నాయో అక్కడ బసవరాజ్? ఎస్ లక్ష్మి, ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ ను బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలను అంటే హరీష్ రావుని జిల్లా మాజీ మంత్రి హరీష్ రావుని కానీ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసే అవకాశాలు కూడా ఆలోచన ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు వద్దు, దానివల్ల నాకు ఇలాంటి పని జరగలేదు, ఒక వెంట్రుగా మందం కూడా నాకు పని జరగలేదు అని ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీలోనే ముందుకు సాగుతారనే విషయం ఎక్కడ కూడా ఎవరు ఈరోజు అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతోనే ఉండాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యాడు కాబట్టి ఇక రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీతోనే ముందుకు వెళ్ళాలి, బీఆర్ఎస్ పార్టీతోనే నేను కలిసి ముందుకు వెళ్ళి అధినాయకత్వంతో సరే ఏదైనా వాళ్ళకు కోపాలు తాపాలు ఏది ఉన్నా కూడా వాళ్ళతోని ఈయన వెళ్ళి కలిసి రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గెలిచాను కాబట్టి నన్ను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మనం అదే సమయాన్ని బట్టి ఆయన ఏదైతే సమయాన్ని బట్టి ఇప్పుడు మున్సిపల్ జరగబోయే ఎలక్షన్ లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పటాన్చెరు నుంచి నేను జెండా ఎగురవేస్తాను నా నాయకత్వంలో అని చెప్పి ఆయన కూడా హరీష్ రావును కానీ కేసీఆర్ కూడా
కలిసి చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.